అది బాగలేకపోయిన ప్రోడక్ట్ని బాగుందని చెప్పించి యూట్యూబర్స్ తోటి చెప్పించే థింగ్స్ జరుగుతున్నాయి. అది తెలియకుండా ఇల్లాజికల్గా ఇన్ని రోజులు పనిచేసాను అనిపించింది. నా ఒపీనియన్ మాత్రం ఇక చెప్పాలనేది నాకు అనిపించింది. గ్యాస్ మీ అందరికీ ఒకే ఒక్క రిక్వెస్ట్, వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూస్తే 100% గ్యారంటీ ఇవ్వగలను మీకు వర్త్ వాచింగ్ వీడియో ఈ సంవత్సరం మొత్తంలోకి వెళ్ళాలనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఖచ్చితంగా నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి ఎండ్లో ఒక కామెంట్ రాసిపోండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. సరే ఎండ్ వరకు చూస్తాం, బాగానే ఉంది. సో బిఫోర్ దట్ అసలు కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మీకు ఒక రిక్వెస్ట్, కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు కనుక ఇంట్లోకి ఎనీ ప్రోడక్ట్ లైక్ మీరు ఏసీ తీసుకోండి, వాషింగ్ మిషన్ తీసుకోండి, రిఫ్రిజిరేటర్ తీసుకోండి, లేకపోతే టీవీ, సౌండ్ బార్స్, ల్యాప్టాప్స్, వాట్ నాట్, ఒక మొబైల్, ఏదైనా సరే మీరు ఒకటి ఇంట్లోకి పర్చేస్ చేయాలంటే ఫస్ట్గా మీరు చేసే పని ఏంటి? నేనైతే రివ్యూ చూస్తాను. నాకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే రివ్యూ చూస్తాను. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ కొన్నాక ఇంటికి వచ్చాక మనం ఏదో బిలీవ్ చేస్తాం. ఒక బ్రాండ్లో అన్ని ప్రోడక్ట్లు మంచిగా రావాలని లేదు, ఒక్కొక్క ప్రోడక్ట్ మంచిగా ఉండకపోవచ్చు. సో ఒక్కొక్క బడ్జెట్లో ఒక్కొక్కటి బెటర్ ఉంటుంది, ఒక్కొక్కటి వర్స్ట్ ఉంటాయి. సో వాళ్ళు ఏదో మార్కెటింగ్ చేస్తూ అమ్ముకుంటుంటారు. సో అలాంటి ప్రోడక్ట్ మన ఇంటికి వస్తే మనకి జరిగేది ఏంటి? నష్టమే కదా. సో ఇట్లాంటి నష్టపోకుండా ఉండాలంటే మనం చేసే పని ఏంటి? ఆ ప్రోడక్ట్ రివ్యూ చూసి బాగుందో లేదో మీరు డిసైడ్ చేసుకొని కంపల్సరీ కొనుక్కోవచ్చు. మరి ఇక్కడ కూడా జరిగేది ఏంటి? ఈడ కూడా దాపరించేసి ప్రతోడు బ్రాండ్స్ ప్రమోషనల్ వీడియోస్, ఈ బ్రాండ్ అది బాగలేకపోయిన ప్రోడక్ట్ని బాగుందని చెప్పించి యూట్యూబర్స్ తోటి చెప్పించే థింగ్స్ జరుగుతున్నాయి. సో ఇలా జరిగినప్పుడు కూడా దో మన రివ్యూ చూసినా సరే కంపల్సరీ మనకి ఇంటికి వచ్చే ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ రాకపోవచ్చు. అసలు కాన్సెప్ట్ ఏంటి, ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏమైనా అనుకోండి, ఎనీథింగ్ మీరు కింద కామెంట్ చేయొచ్చు, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. బట్ నా ఒపీనియన్ మాత్రం ఇక చెప్పాలనేది నాకు అనిపించింది. అసలు నైట్ నిద్ర రావట్లేదు, మీరు నా కళ్ళు చూస్తే ఆల్రెడీ ఎర్రగా అయిపోయి ఉంటాయి. సో మార్నింగ్ 5 o'clock షూట్ చేస్తున్నాను, గత 1.5 hours నుంచి థింక్ చేస్తున్నాను, బ్రెయిన్లోకి చాలా వస్తున్నాయి, అవన్నీ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎనీ లాంగ్వేజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫర్ సపోజ్ తెలుగు తీసుకుందాం. ఈ తెలుగులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాతకి మీరు ఏమైనా కామెంట్ చేయండి. ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఒక రివ్యూవర్ అనమాట. అతను ఏం చేస్తాడంటే ఫర్ సపోజ్ టీవీస్ ఉన్నాయి, ప్రతి సంవత్సరం టీవీలు అనేవి కొత్తగా వస్తూ ఉంటాయి. అతను ఏం చేస్తాడు, వచ్చిన ప్రతి టీవీని పర్చేస్ చేసి తన దగ్గర పెట్టుకొని, పర్చేస్ చేసి అంటే కొని తన దగ్గర పెట్టుకొని దాన్ని అన్బాక్సింగ్ చేసి తర్వాతకి ప్రతి టీవీని పక్కన పెట్టి కంపేర్ చేసి ఏ టీవీలో ఏది బెటర్ ఉంది, ఏ టీవీలో ఏది బాగాలేదు, ఓవరాల్గా ఈ బడ్జెట్లో ఏది తీసుకోవాలి అనేది చెప్తాడు. మరి టీవీ ఒకటేనంటే ల్యాప్టాప్స్, ప్రతి ల్యాప్టాప్ మార్కెట్లో వచ్చే ప్రతి ల్యాప్టాప్ అంటే బడ్జెట్ వైజ్గా అంటే 70,000 లోపల వచ్చే ప్రతి ల్యాప్టాప్ని తను పర్చేజ్ చేస్తాడు, కొంటాడు, తన దగ్గర పెట్టుకుంటాడు. ఎవ్రీ టైం తన టేబుల్ మీద 5 లేదా 6 ల్యాప్టాప్లు ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపించట్లేదు, వీలైతే బీరోలో వేస్తాను. సో అట్లా టెస్ట్ చేసి ఏ ల్యాప్టాప్ బాగుంది, స్టూడెంట్స్ ఏది తీసుకుంటే బెటరు అనేది క్లియర్గా చెప్తారు. గేమింగ్ ల్యాప్టాప్స్ ఏనాడు చెప్పడు, ఎందుకంటే స్టూడెంట్ని సరైన దారిలో వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో గేమింగ్ ల్యాప్టాప్స్ని పక్కన పెడతాడు. చెయ్యలేక కాదు, కొనలేక కాదు. రెండో కాన్సెప్ట్, సౌండ్ బార్స్ ఉన్నాయి. ప్రతి సౌండ్ బార్ కొని ఆ సౌండ్ బార్ని టెస్ట్ చేసి ఏది సౌండ్ బాగా వస్తుంది, ఏది తీసుకోవచ్చు, ఏది వర్స్ట్ ఉంది, 10 కొంటే తను దగ్గర ఒక 7-8 సౌండ్ బార్లు వస్తూ ఇది కొనకండి అని కర్రకండిగా మొహం మీద చెప్పగలడు. బాగుంటే 1 లేదా 2 బాగుంది అని చెప్పి మంచి ప్రోడక్ట్ని సజెస్ట్ చేయగలడు. అండ్ అలానే ఏసీస్, సంవత్సరంలో వచ్చే ప్రతి ఏసీస్ మేజర్ బ్రాండ్స్ లైక్ ఎల్జీ, సామ్సంగ్, హిటాచి, డైకిన్, బ్లూ స్టార్, హెయిర్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ కొని ప్రతిదీ టెస్ట్ చేసి ఒకే రూమ్లో పెట్టి ఒకే సినారియోలో టెస్ట్ చేసి ఆ ప్రోడక్ట్ని ఏది బెటరు, మీరు ఏది తీసుకోవచ్చు అనేది మీ ఇంట్లో మీరు వాడే 10 సంవత్సరాల పైగా వాడే ఏసీని పర్ఫెక్ట్గా టెస్ట్ చేసి ఇది బెటర్, ఇది తీసుకోండి, ఇది బాగాలేదు వద్దు అని చెప్పగలడు. అండ్ అలానే వాషింగ్ మిషన్స్, ఫ్రంట్ లోడ్ కానీ టాప్ లోడ్ కానీ ప్రతిదాన్ని తెచ్చి కంపేర్ చేసి ఒకే సినారియోలో బట్టలు వేసి ఉతికి ఏది బాగా వాష్ చేస్తుంది, ఎక్కువ నాయిస్ వస్తుందా రావట్లేదా, ప్రతి సెగ్మెంట్లో టెస్ట్ చేసి ఏది బెటరో చెప్పగలడు. అండ్ దాంతోపాటు రిఫ్రిజిరేటర్స్, ప్రతిదీ 230 లీటర్స్ అంటారు, 270 లీటర్స్ అంటారు. బట్ కాకపోతే రియల్ టైంలో అక్కడ మనకి ఆ కెపాసిటీ అవైలబుల్గా ఉంటుందా లేదా అని చెప్పేసి బాటిల్ ర్యాక్స్ ఇస్తున్నారా లేదా, కెపాసిటీ చెప్తారు వీళ్ళు 230, 240, 270 చెప్తారు. బట్ బాటిల్ ర్యాక్స్ లేనప్పుడు
లేనప్పుడు సమ్మర్లో మనం వాటర్ బాటిల్స్ పెట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు అది సజెస్టబుల్ కాదు కదా. అలాంటి టెస్ట్ చేసి ఏది బెటరు, మీరు ఎక్కువ వాటర్ తాగుతారా అయితే ఇది తీసుకోండి లేకపోతే ఇది తీసుకోండి అని చెప్పేసి ప్రతిదాన్ని టెస్ట్ చేసి చెప్పగలడు. TWS బడ్స్ లైక్ టెక్ రిలేటెడ్ థింగ్స్ ప్రతిదీ కొని ప్రతి బడ్జెట్లో 2000లో 1000 రూపాయల్లో 3000లో ప్రతి బడ్స్ నా దగ్గర ఉంటాయి. ఒక కవర్లో మేము వేసి ఆ కవర్లు అన్నీ పక్కన పెట్టేసి ప్రతిదాన్ని ఎవ్రీ మంత్ కొత్తది రాగానే వీటితోటి మళ్ళీ కంపేర్ చేసి ఏది బెటరో చెప్పగలడు. నేను కావాలి అంటే బ్రాండ్స్ నుంచి నాకు ప్రమోషన్స్, లాట్ ఆఫ్ ప్రమోషన్స్ వస్తాయి. నా గురించి తెలియాలంటే మోర్ ఎవర్ యూట్యూబర్స్ కన్నా, నా కో యూట్యూబర్స్ కన్నా లేకపోతే మీకన్నా ఎక్కువగా బాగా తెలిసింది నా గురించి యాడ్ ఏజెన్సీస్కి. వాళ్ళకి క్లియర్ క్లారిటీ ఉంటుంది. అరే ఈ ప్రమోషన్ వచ్చింది, వీడి దగ్గరకు వదిలే, వాడు చేయడు ఎలాగో టైం వేస్టింగ్, వదిలేసేయండి అనే సిచ్యువేషన్కి తీసుకెళ్ళానంటే అది నాకు గొప్పతనం కాదు. అక్కడ ఏం జరుగుతుందంటే నేను లాస్ అయిపోతున్నాను. రెవెన్యూ అనేది యూజువల్గా ఒక వీడియో ప్రమోట్ చేస్తే మాకు ప్రొడక్ట్స్ లైక్ ఇప్పుడు 500K సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు యూట్యూబర్స్ కానీ ఒక 500K సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబర్ ఒక వీడియో చేయాలంటే 50,000 కాస్ట్ చేస్తాడు. ఒక్క రివ్యూ చేయాలంటే, ఒక ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేయాలంటే, రివ్యూ అని చెప్పను నేను, మేబీ రివ్యూ చేయకపోవచ్చేమో, 50,000 కాస్ట్ చేస్తారు. నాకంటే పెద్ద యూట్యూబర్లు 1 lakh 1.5 lakh కాస్ట్ చేస్తారు. మరి నేను చేయనే, మరి నాకు రెవెన్యూ లాస్ కదా. ఇదంతా మాకెందుకన్నా అసలు పాయింట్కి రా అంటే, అసలు పాయింట్ ఏంటంటే నైట్ నిద్ర కూడా పట్టట్లేదు. నేను 4 సంవత్సరాల నుంచి ప్రతి ప్రొడక్ట్ని ఎవ్రీ ఇయర్ కొని రివ్యూ చేసి ఏది బెటర్ కంపారిజన్ వీడియోలో చెప్తున్నాను. నాకు ఎక్కడ బాధ వేసిందంటే పర్ఫెక్ట్గా నేను రీచ్ అవ్వట్లేదేమో జనాలకి. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, నేను ఒక రీసెర్చ్ చేసుకున్నాను ఒక 2 days బ్యాక్. ఏం చేశాను, నేను ఎప్పుడో మొన్న ఒక ఈవెంట్కి వెళ్తే అక్కడ ఎటువంటి సబ్స్క్రైబ్ కాదు ఏం లేదు, అక్కడ ఒక స్మార్ట్ టీవీ ఉంది హోటల్లో. ఆ హోటల్లో ఉన్న స్మార్ట్ టీవీలోకి వెళ్ళి బెస్ట్ ఏసీ తెలుగు అని కొట్టాను, బెస్ట్ రిఫ్రిజిరేటర్ తెలుగు అని కొట్టాను, బెస్ట్ ల్యాప్టాప్ తెలుగు అని కొట్టాను. ఇవన్నీ కొట్టినప్పుడు ఒక ల్యాప్టాప్ ఒకటి వదిలేస్తే మిగతా వాటన్నిటికీ నా వీడియో 5th ప్లేస్లో 6th ప్లేస్లో అప్పీర్ అయింది. మరి బాధ ఏం లేదు, నాకు 5th ప్లేస్ 6th ప్లేస్లో అప్పీర్ అయింది. మరి పైన ఉన్న 5 వీడియోలు ఏమున్నాయంటే స్పెక్స్ వీడియోస్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి, దానివల్ల వాళ్ళకి చూపిస్తుంది. మరి వాళ్ళు టెస్ట్ చేసి చెప్తున్నారంటే లేదు, మరి వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నారంటే యూజువల్గా తప్పు ఎవరిదంటే నాది. ఏం జరుగుతుంది ఇక్కడ, పర్సన్స్ ఏం చేస్తారు, సపోజ్ మీరు ఒక సెలబ్రిటీ ఉన్నాడు అనుకోండి, ఒకవేళ బిగ్ బాస్లో చేసి వచ్చారనుకోండి, రైట్ అవే రాగానే ఒక యూట్యూబ్ ఛానల్ పెడతారు, ఇమ్మీడియట్గా లేచిపోతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, టెక్ రిలేటెడ్ కాకపోయినా. అండ్ ఇంట్లో ఒక సెలబ్రిటీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ద్వారా వస్తే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. అండ్ అలానే ఇంట్లో ఒక పెద్ద బిగ్ యూట్యూబర్ ఉన్నారనుకోండి, తమ్ముడు, అన్నో, చెల్లో, డాడీయో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు తీసుకొచ్చి మా అన్న వస్తున్నాడు, మా తమ్ముడు వస్తున్నాడు, లేకపోతే మా చెల్లి వస్తుంది, ఇలా చెప్పి చేస్తే వాళ్ళకి ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు. 1 lakh 2 lakh 3 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చేసి వాళ్ళు ఏ వీడియో చేసినా సరే లక్షలు వెళ్తుంది. మరి 4 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నానే, 4 సంవత్సరాల నుంచి, అంటే అంత ముందు కూడా చేశాను, నేను 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. బట్ 4 years నుంచి ప్రతి ప్రోడక్ట్ కొని నేను రివ్యూ చేస్తున్నానే, నా ప్రోడక్ట్ రాలేదనే బాధ నాకు ఉండదా? ఇక్కడ తప్పు ఎవరిదంటే నాది. ఇక్కడ ఏమవుతుంది, మన కామన్ సెన్స్, ఇది మెయిన్ పాయింట్ అర్థం చేసుకో. కామన్ సెన్స్ ఏంటి, ఫస్ట్ 4-5 ప్లేసెస్లో నా వీడియో ఎందుకు రావట్లేదని ఆలోచిస్తే మార్కెటింగ్. వాళ్ళకి ఏదైతే ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయి ఓవర్ నైట్లో లక్షల్లో సబ్స్క్రైబర్స్ వచ్చి యూట్యూబ్ అయితే పుష్ చేస్తుందో, నాకు సబ్స్క్రైబర్స్ లేరు కదా, మరి ఎలా పుష్ చేస్తుంది? నేను ఒకరిని రివ్యూ చేస్తున్నాను అని తెలిస్తేనే కదా జనాలు నన్ను చూసేది. అసలు నేను ఒకరిని ఉన్నాను, నా ఎగ్జిస్టెన్స్ అనేది కేవలం 4,95,000 మందికి మాత్రమే తెలుసు, 94,000 మందికి మాత్రమే తెలుసు, అవుట్ ఆఫ్ దగ్గర 8 కోట్లు 9 కోట్ల జనాల్లో. మరి నా ఎగ్జిస్టెన్సే జనాలకు తెలియనప్పుడు నా రివ్యూ ఎలా చూస్తారు? అందుకని ఈ వీడియో మెయిన్ చేయడానికి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో నేను నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తానంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. నేను దాంతోపాటు నా సొంత డబ్బులు పెట్టి నేను ఏదైతే ప్రోడక్ట్లో ఉంటున్నాను, ఒక ఏసీకి పెట్టే డబ్బులు నేను పెడితే ఈ వీడియోని బాగా ప్రమోట్ చేయగలను. ఇప్పుడు నేను చేసే పని అది, అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను ఒకడిని ఉన్నాను అని నా ఎగ్జిస్టెన్స్ తెలిస్తే కదా, వీడు ఒకటి ఇన్ని కొని చేస్తాడు కదా, నిజాయితీగా ఉంటాడు కదా, వీడిని చూస్తే మన ఇంట్లోకి మంచి ప్రోడక్ట్ వస్తుంది కదా అని ప్రతి ఒక్కరికి తెలిస్తేనే కదా నా ఛానల్ సక్సెస్ అయ్యేది, నాకు వ్యూస్ వచ్చేది, నాకు సబ్స్క్రైబర్స్ పెరిగేది. అది తెలియకుండా ఇల్లాజికల్గా ఇన్ని రోజులు పనిచేసాను అనిపించింది. కొన్ని లక్షలు దగ్గర నీకు చెప్పకూడదు, మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్. కొన్ని లక్షల్లో ఖర్చు పెట్టి నేను ఇన్ని ప్రోడక్ట్లు కొన్నానే, అందులో సగంలో సగం ఖర్చు పెట్టినా నా ఛానల్ ఇప్పటికి 1 million దాటేది. ఇక నాకు లేట్ చేయడం
ఇష్టం లేదు, అందుకని నేను ఈ వీడియోని ప్రమోట్ చేస్తున్నాను అనమాట. సో మెయిన్ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ నా సబ్స్క్రైబర్ అయి ఉండి ఈ వీడియో చూస్తుంటే మాత్రం నా రిక్వెస్ట్ కంపల్సరీ ఈ వీడియోని మీ వాట్సాప్లో, మీ ఇన్స్టాగ్రామ్లో, ఎనీ సోషల్ మీడియా ప్రొఫైల్ నా కోసం రిక్వెస్ట్గా తీసుకొని ఈ వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇలా చేసేవాడు మార్కెట్లో ఒకడు ఉన్నాడు అని చెప్పేసి తెలియాలి. ఆ తర్వాతకి వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తారు. లేదు మీరు ఫర్ ద ఫస్ట్ టైం నేను ప్రమోట్ చేయడం వల్ల మీరు యూట్యూబ్లో ఈ వీడియో క్లిక్ చేసి చూస్తున్నట్లయితే కంపల్సరీ నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి గత 4 సంవత్సరాలుగా ఉన్న కంటెంట్ చూడండి. ప్రతి ప్రోడక్ట్ని ఏది బెస్ట్ అని చెప్పేసి కంపేర్ చేసి మీ మనీ సేవ్ చేస్తాను. మీరు నాకు చేసే ఒకే హెల్ప్ ఏంటంటే, ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ ఇప్పటివరకు చెప్తే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫర్ ష్యూర్ గ్యారంటీగా చెప్తున్నాను, రాబోయే సంవత్సరాలు అన్నిట్లో మీ ఇంట్లోకి ఏ ప్రోడక్ట్ కావాలనుకున్నా, హోమ్ అప్లయన్స్ ఆర్ టెక్ ప్రోడక్ట్ ఎక్సెప్ట్ మొబైల్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్ ప్రోడక్ట్ నేను కొన్ని రివ్యూ చేసి మీ ఇంట్లోకి మంచి ప్రోడక్ట్ ఎప్పుడు కావాలనుకున్నా మంచి ప్రోడక్ట్ వస్తుంది. మరి సబ్స్క్రైబ్ ఎందుకు అడుగుతున్నావు అన్నా అంటే, చెప్పాను కదా, ఆ హోటల్లో కూర్చొని నేను సెర్చ్ చేసినప్పుడు, ఆ టీవీలో సెర్చ్ చేసినప్పుడు వచ్చిన పర్సన్స్ చూశాక నాకు ఇంకా బీపీ లేసింది. సరే, వాళ్ళ మీద పర్సనల్గా నాకేం బాధ లేదు, పర్సనల్గా వాళ్ళ మీద నాకు ఎటువంటి ఏమంటారు, నాకు ఇబ్బందికరమైన ఫీలింగ్ లేదు. బట్ నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం లేదని ఒక బాధ తప్పితే, సో అంతకు మించి అతల మీద పడి ఆడవడం అయితే అస్సలు కాదు. సో నాకు ఆ ఫస్ట్ ప్లేస్లో నేను మీకు రావాలంటే ఇక్కడ 2 సినారియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే సినారియో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గుర్తుంచుకోండి. నేనేం చేశాను, ఒక ట్యాబ్ ఓపెన్ చేసి ఎటువంటి సబ్స్క్రిప్షన్ మా వైఫై ఏం కాకుండా బెస్ట్ ఏసీయో ఏదో ఒకటి సెర్చ్ చేస్తే లాట్ ఆఫ్ వీడియోస్ వచ్చాయి. 6th 7th పొజిషన్లో నేను వచ్చాను. సేమ్ సెర్చ్ నేను సబ్స్క్రైబ్ చేసిన నా ఛానల్ని సెర్చ్ కొడితే ఫస్ట్లో నేను వచ్చాను. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా కంపల్సరీ నా వీడియో మీకు వస్తుంది, మీ ఇంట్లోకి మంచి ప్రోడక్ట్ వస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, కంపల్సరీ వీడియోని షేర్ చేయండి, ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో మరీ రిక్వెస్ట్, కంపల్సరీ ఏదో ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. నేను ఎంత డబ్బులు పెట్టినా ఎంతని పెట్టగలుగుతాను, మహా అంటే ఒక 50,000 60,000 పెట్టి బాగా పుష్ చేయగలుగుతాను, కానీ మీరిచ్చే ఆర్గానిక్ పుష్ అంత అయితే ఉండదు. ప్లీజ్ ఎనీవేర్, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో ఇక మొదట మీకు యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే ఇలాంటి నాకు సంబంధించిన ప్రమోషన్స్ వస్తాయి, తప్పుగా అనుకోవద్దు. నేను చెప్పాను కదా, నా బాధ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు మాత్రమే ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. నేను చాలా తప్పు చేశాను, నన్ను నేను ప్రమోట్ చేసుకోకుండా. ఇంత కష్టపడి చేస్తున్నా, నేను ఒకడు ఉన్నానని ఎగ్జిస్ట్ తెలియకుండా చేశాను కాబట్టి నా తప్పే. ఇప్పటి నుంచి ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మనకు సంబంధించిన యాడ్స్ వస్తాయి, తప్పుగా అనుకోకండి. ఇంత కష్టపడి ప్రతిఫలం రాలేదు కాబట్టి నా ఎగ్జిస్టెన్స్ కోసం నేను ప్రమోట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవ్రీవేర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి అందరితోటి నేను ఇక్కడ నుంచి అయితే ప్రమోట్ చేస్తాను. నా తరపున ఒకళ్ళతో పుచ్చుకొని మీరు కూడా ప్రమోట్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.